క్రీస్తునందు ప్రియులారా, మీకందరికి కూడా ప్రభు నా పేరట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క రోజు మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి లేఖన పాఠ్య భాగము యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 16, 17 వచనాలు చదువుకుందాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందన నేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు ఆయన. ఈ యొక్క ప్రభానైనా మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ యొక్క రోజు చదవబడినటువంటి వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. మీ నామానికి మాత్రమే మీ తెచ్చుకోనమని యేసు నా పేరు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి లేఖన పాఠ్యభాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో జీవించినటువంటి దినాలలో ఆయన పరమునకు కొనిపోబడక ముందు, అంటే శిలువ మరణానికి ఆయన వెళ్లడానికి ముందుగా తన యొక్క శిష్యుల్ని తన యొక్క బోధనల ద్వారా బలపరుస్తూ ఆధ్యాత్మిక జీవితంలో అనేకమైనటువంటి మెలకువలను వారికి తెలియజేస్తూ వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క రోజు చదువుకున్నటువంటి లేఖన పాఠ్యభాగంలో మనం గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి పనులను గూర్చి ఈ యొక్క 2 వచనాలలో మరి యేసు ప్రభువు వారు చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి, ఆయన ఎన్నటికీ కూడా శక్తి కాదు అనే విషయాన్ని ముందుగా ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తెరగాల. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తులపైకి పరిశుద్ధాత్మ దేవుడి దిగివచ్చి కొన్ని కార్యాలు జరిగించి తరువాత తిరిగి వెళ్లిపోతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ నూతన నిబంధన కాలంలో క్రీస్తుని నమ్మినటువంటి వారికి లోపలికి వచ్చి వాళ్ళ స్థిరంగా ఆయన నివసిస్తాడని దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియజేస్తూ ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో ఒక 3 సంభవాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 5, 6 వచనాలు మీరు గమనిస్తే పరిశుద్ధాత్మ సంసోను మీదకి వచ్చినప్పుడు అతని ప్రేరేపించగా అతని పైకి బొబ్బనిస్తూ వచ్చినటువంటి కొదమ సింహాన్ని సంసోను చంపివేశాడని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనంలో మనం గమనిస్తే ప్రవక్త అయినటువంటి సమూయేలు తైలముతో యవనస్తులైనటువంటి దావీదుని అభిషేకించినప్పటి నుంచి యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను అని మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనంలో చదువుతూ ఉన్నాం. మూడవదిగా మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం మీరు గమనిస్తే సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలంగా వచ్చింది గనక అతడు శత్రువులైన హమ్మోనీలను హతం చేశాడని మనం చూస్తూ ఉన్నాం. అంటే సంసోను, దావీదు, సౌలు లాంటి భక్తుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఆ కార్యాలు జరిగించి తర్వాత తిరిగి ఆయన మరలా పరలోకానికి వెళుతున్నట్లుగా పాత నిబంధన అంతా మనం చూస్తూ ఉన్నాం. కానీ నూతన నిబంధనలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియలు, ఆయన యొక్క చేసేటువంటి పనులు బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆయన ఎల్లప్పుడూ కూడా విశ్వాసితో ఉంటాడని, ఒక విశ్వాసిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడని ఈ యొక్క 2 వచనాలు మరి మనకి రుజువుపరుస్తూ ఉన్నాయి. ఆత్మ చేసేటువంటి కొన్ని పనుల్ని బైబిల్ గ్రంథంలో నుంచి మనం చదువుకున్నప్పుడు ఇలా వ్రాయబడి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. మొదటిగా నాతో కూడా తిప్పుకోనండి. ఆదికాండం 6వ అధ్యాయము 3వ వచనంలో మనం గాని గమనిస్తే అక్కడ ఇలా వ్రాయబడి ఉంది. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని చెప్పాడు. అంటే మనుషుల యొక్క మనసాక్షి ద్వారా పరిశుద్ధాత్మ వారి తప్పుని గూర్చి వారితో వాదిస్తారు. అయితే ప్రభు యొక్క ఆత్మ చెప్తుంది, నేను ఎల్లప్పుడూ వారితో వాదించను అనే మాట కూడా చెప్తూ ఉన్నాడు. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మీరు గమనిస్తే దేవుని ఆత్మ నరులతో ఎన్నటికి వాదించను అని చెప్పినటువంటి దేవుడు మనలో ఇచ్చినటువంటి మన యొక్క మనసాక్షి ద్వారా ఆయన ఏం చేస్తాడంట,
మనతో కూడా ఆయన మరి ఆ రీతిగా వారి తప్పును గూర్చి పరిశుద్ధాత్మ వారి తప్పును గూర్చి వారితో వాదిస్తాడని వ్రాయబడి ఉంది. అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపదు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రము తమ హృదయము యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. చూడండి ప్రియారా, ఇక్కడ వాక్యం చెప్తుంది మనుషుల యొక్క మనసాక్షి పరిశుద్ధాత్మ వారి తప్పును గూర్చి వారితో కూడా వాదిస్తుంది అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు మనం గమనిస్తే, రండి వివాదం తీర్చుకుందాం, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లవవునట్లుగా నేను చేస్తానని ప్రభు యొక్క మాటలు మనకి తెలియజేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క ఆత్మ ఎన్నడూ నరులతో కూడా వాదించదు. అదే సమయంలో వివాదం తీర్చుకుందాం రండి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మనసాక్షి ద్వారా తప్పును గూర్చి ఆయన హెచ్చరించడాన్ని గూర్చి కూడా బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండేటప్పుడు ఏం చేస్తాడంట, యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం ఇలా తెలియజేస్తూ ఉంది. యోహాను సువార్త 16:8 ఇలా రాయబడి ఉంది. ఆయన వచ్చి అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పింప చేయును. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి పాపాన్ని మనం ఒప్పుకునేటట్లుగా చేస్తాడని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు ఆయన మనలో ఉన్నటువంటి అంతరంగిక పాపములను గూర్చి ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. దావీదులో దేవుని ఆత్మ బలముగా వచ్చినని మనం చదువుకున్నాం. దేవుని యొక్క ఆత్మ అతనిలో ఉన్నందువలన పరిశుద్ధాత్మ ద్వారా అతడు చేసినటువంటి పాపాన్ని గూర్చి సిగ్గుతో దుఃఖముతో ఒప్పుకునేటట్లుగా దేవుని యొక్క ఆత్మ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం 51వ కీర్తన 3 నుంచి 7 వచనాల్లో మీరు గాని గమనించినట్లయితే అక్కడ దావీదు తాను చేసినటువంటి పాపమును సిగ్గుతో దుఃఖముతో ఒప్పుకొనడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అక్కడ అవసరమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. మొట్టమొదటిగా దేవుని ఆత్మ మనలోకి వస్తే మన అతిక్రమములు అంటే తెలిసే చేసేటువంటి తప్పిదాలని అతిక్రమములు అని చెప్తాం. ఆయన అంటున్నాడు, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. ఈ మనస్సుని అనుగ్రహించేది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో అయితే నివసిస్తారో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే వారి యొక్క పాపాన్ని గూర్చి అతిక్రమాలని గూర్చి వారికి తెలియజేస్తాడు. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. ఇక్కడ పాపం చేసినటువంటి దావీదు సిగ్గుతో దుఃఖంతో ఒప్పుకుంటున్నాడు, నేను కేవలం నీకు విరోధంగానే పాపం చేసి ఉన్నాను, దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, దృష్టి ఎదుట చెడుతనాన్ని చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదవు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదవు. చూడండి పిల్లారా, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి పాపాన్ని, మనలో ఉన్నటువంటి అతిక్రమమును, దేవునికి ఇష్టం లేనటువంటి ప్రతి కార్యాన్ని మనకి అతడు జ్ఞాపకం చేసి సిగ్గుతో మనం మారు మనసు పొందినట్లుగా మనకి సహాయం చేస్తాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో మనం గమనిస్తే మనం యుక్తముగా ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తాడు లేక సహాయం చేస్తాడని అక్కడ వ్రాయబడి ఉంది. 8:26 అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. మన బలహీనతలను చూసి సహాయం చేస్తాడు. ఏలయనగా పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా మనతో కూడా వాదించి మనసాక్షితో కూడా మన తప్పును ఎత్తి చూపిస్తాడు. రెండవది, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావడం ద్వారా ఆయన చేసే పని మన పాపాన్ని ఒప్పుకునేటట్లు చేస్తాడు. మూడవదిగా, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావడం ద్వారా మనం ఎలా యుక్తంగా ప్రార్థన చేయాలో ఆ ప్రార్థనని ఆయన మనకి నేర్పిస్తాడట. ఎలా ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించి మనకి ఆయన సహాయాన్ని చేస్తాడు. యూదా పత్రిక
మొదటి అధ్యాయం 21వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, విశ్వసించు ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అని వ్రాయటువంటి మాట వ్రాయబడి ఉంది. నిత్య జీవాత్మ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం నేర్పిస్తాడు. ఉదాహరణకి మన బైబిల్ గ్రంథంలో గమనిస్తే పాత నిబంధన గ్రంథంలో యోనా అనేటువంటి ఒక ప్రవక్తని గూర్చి మనకందరికి బాగా తెలుసు. ఆ యోనా అనేటువంటి ప్రవక్త చేప కడుపులో నుండి మూలుగుతూ ఆయన చేసినటువంటి ప్రార్థన, యోనా యొక్క ఆత్మ సహాయంతో కూడా ఆయన చేసినటువంటి ప్రార్థనని దేవుడు ఆలకించాడు. ఆయన్ని దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమని చెప్పాడు. నినివే పట్టణానికి 500 మైళ్ళ దూరం మాత్రమే. కానీ ఆయనైతే నినివేకి వెళ్లకుండా తర్షీషుకి వెళ్లడానికి ఆయన ప్రయాణమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్షీషుకి 2000 మైళ్ళ దూరం. అంటే దేవుడు చెప్పిన దానిని చేయకుండా దేవుడు ఏదైతే మరి చెప్పలేదో ఆ కార్యం చేయడానికి ఆయన తనను సిద్ధపరచుకున్నాడు. కానీ ఇబ్బందులకు గురైనప్పుడు ఆయన పెద్ద చేప కడుపులో నుండి మూలుగుతూ ఆయన చేసినటువంటి ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు ఆలకించి ఆయనకి సహాయం చేసి దేవుని యొక్క చిత్తం చేయడములో తన వంతైనటువంటి కార్యాన్ని ఆయన చేయడానికి పూనుకున్నట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మూడవది, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తే మనల్ని చక్కపరుస్తాడు. మనం చేసినటువంటి ప్రార్థనలో లోట్లున్నా లోపాలున్నా వాటిని సవరిస్తాడు. అవి దేవునికి ఇంపైనవిగా ఇష్టమైనవిగా ఉన్నట్లుగా ఆయన సహాయం చేస్తాడు. నాలుగవదిగా మనం గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నటువంటి మనలో దేవుడు చేసే మరో కార్యం అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనంలో మీరు గాని గమనిస్తే అక్కడ పరిశుద్ధాత్మ మనల్ని ఆదరించువాడై ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి ఆదరణకర్త అని పేరు. అంత మాత్రమే కాకుండా కావున యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘ క్షేమాభివృద్ధి పొందుచు సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చూడండి పిల్లారా, వాక్యం తెలియజేస్తుంది సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు పరిశుద్ధాత్మ ద్వారా సంఘం యూదయ సమరియా దేశాలలో గలిలియా దేశాలలో అంతటా కూడా సంఘం క్షేమాభివృద్ధి పొందుతూ ఉంది. ఒక పక్క సంఘంలో శ్రమలు ఉన్నా ఆ శ్రమలలో పరిశుద్ధాత్మ ద్వారా శ్రమలలో వారు ఆదరింపబడుచు ఉన్నారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వాక్కుని ఇచ్చువాడు, ఆయన మాటలు ఇచ్చువాడు. ఆయన దేవుని ద్వారా పొందినటువంటి ఆదరణకరమైనటువంటి మాటల ద్వారా సొమ్మసిల్లినటువంటి మన ఆత్మను ఆయన తెప్పరిల్లు చేయటువంటి వాడిని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కీర్తన గ్రంథం 119వ కీర్తన 76వ వచనంలో మీరు గాని గమనిస్తే 119వ కీర్తన 76వ వచనం చెప్తుంది, నీ సేవకునికి నీవు ఇచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక అని వ్రాయబడి ఉంది. అంటే దేవుడు యొక్క వాక్కు ద్వారా ఆయన మాట ద్వారా ఆయన కృప ద్వారా మనలను ఆదరించువాడు. 50వ వచనం చెప్తుంది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది అని చెప్తున్నాడు. 50వ వచనం, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇది నాకు నెమ్మదిని కలుగజేయుచున్నది. వాక్యం బ్రతికిస్తుంది, బాధలో నెమ్మదిని కలుగజేస్తూ ఉంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క ఆత్మయ్య ఉన్నది. యోహాను సువార్త 6:63లో వ్రాయబడినటువంటి మాట, యోహాను సువార్త 6:63లో ఇలా వ్రాయబడి ఉంది, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అంటే దేవుని వాక్యమే దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క పరిశుద్ధాత్మ శ్రమలలో మనల్ని ఆదరించువాడు. ఆయన మాటలు ఇచ్చి ఆయన కృప ద్వారా మనలను ఆదరించేటువంటి దేవుడు.
ఆ వాక్యము మనలను బ్రతికించే వాక్యము ఇచ్చి మనల్ని బ్రతికించేవాడు, మన బాధలలో మనకి నెమ్మదిని అనుగ్రహించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క ఆత్మీయ ఉన్నదని పరిశుద్ధ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. క్రీస్తునందు పిల్లారా, 4వదిగా దేవుని యొక్క ఆత్మ మనలను ఆదరిస్తుంది. 5వదిగా బైబిల్ గ్రంథం మనకి తెలియజేసే సత్యం చూడండి. యోహాను సువార్త 14:26లో మీరు గమనిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సత్యములను బోధించువాడై ఉన్నాడని ఆ మాట చెప్తుంది. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి సమస్తమును మనకి బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకం చేస్తాడు. క్రీస్తు పిల్లారా, సత్యములను బోధిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన చెప్పిన సంగతులన్నింటినీ మనకి జ్ఞాపకం చేస్తాడట. యేసుప్రభు వారి యొక్క బోధనలను ఆయన మన ఆత్మ సమస్యలినప్పుడు, బాధలకి, శ్రమలకి, కష్టాలకి లోనైనప్పుడు ఆయన ఆదరణకరమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మనకి బోధిస్తాడట. అంటే బోధించడం మాత్రమే కాదు, యోహాను సువార్త 16:13లో వ్రాయబడింది, ఆయన సర్వ సత్యములోనికి అనగా సంఘ సత్యములోనికి మనల్ని ఆయన నడిపించువాడై ఉన్నాడు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. రోమిలికి రాసిన పత్రిక 8:14 చూస్తే, దేవుని ఆత్మ చేత ఆయన బిడ్డలుగా మనము నడిపింపబడవలేను అనేది ఆయన యొక్క ఉద్దేశం. ఆయన యొక్క ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడుతున్నారో వారందరూ ఆయన యొక్క కుమారులు, ఆయన యొక్క బిడ్డలుగా మార్చబడుతున్నారని వాక్యం చెప్తుంది. అంటే సత్యం బోధించడం, మనల్ని చక్కదిద్దడం కోసం, సత్యంలో మనకి జ్ఞాపకం చేయడం, మనం తొట్టిల్లకుండా, సొమసిల్లిపోకుండా, దేవుని విడిచి దూరం అయిపోకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కాపాడుతూ సిద్ధపరుస్తూ వస్తున్నాడు. ఎందుకొరకో తెలుసా? దేవుని యొక్క రాకడలో ఎత్తబడే వారముగా, దేవుని యొక్క నిత్య రాజ్యమైనటువంటి పరలోకంలో చేర్చబడినట్లుగా, దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో జీవించినట్లుగా, దేవునికి ప్రీతికరమైనటువంటి జీవన శైలి మనం కలిగి ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడి నిత్యము మన కొరకు ఆయన చెప్పసఖ్యము కాని మూలికలతో దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన బోధిస్తూనే ఉన్నాడు. తన యొక్క దాసుల ద్వారా బోధిస్తూ ఉన్నాడు. మన యొక్క జీవితంలో ఉండేటువంటి అనుభవాల ద్వారా బోధిస్తూ ఉన్నాడు. మన యొక్క జీవితంలో అనేకమైనటువంటి సందర్భాల్లో దేవుని ఆత్మ మనలో ఉండి మనలను బలపరచి మనలను దేవుని కొరకైనటువంటి వారముగా సిద్ధపరుస్తూ ఉంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాల్లో కూడా మీరు గమనించినట్లయితే అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఇలా తెలియజేస్తాడు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించిన వారికి ఏమి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి వినబడలేదు. దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి కార్యాలు మనకు తెలియలేదు, మన కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి కూడా అవి గోచరం కాలేదు. మరి మనం దేవుని ఉద్దేశాలు ఎలా తెలుసుకుంటామండి? 10వ వచనంలో రాయబడింది, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధాత్మ ఎందుకొరకు అవసరం? పరిశుద్ధాత్మ అనుభవం ఎందుకొరకు అవసరం అంటే, దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి మేలు, దేవుని సిద్ధపరిచినటువంటి దేవుని యొక్క ప్రణాళికలు నీకు తెలియాలి అంటే, నీ జీవితం పట్ల దేవునికి ఉన్నటువంటి ఆశ ఏంటో, దేవునికి నీ యొక్క జీవితం పట్ల ఆయనకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆ రీతిగా నడిపిస్తాడు. వాక్యం చెప్తుంది, దేవుడు తన్ను ప్రేమించిన వారికి సిద్ధపరచని కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరము కాలేదు. అయినను మనకైతే దేవుడు వాటిని తన యొక్క ఆత్మలను బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని యొక్క మర్మాలను కూడా మనకి ఆయన బోధించేటువంటి వాడై ఉన్నాడు. 5వదిగా దేవుని ఆత్మ సకల సత్యములోనికి, సర్వసత్యములోనికి మనల్ని నడిపించడానికి ఆయన సమర్థుడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 16వ వచనం, 15-16. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి
ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలెనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయిచున్నాను. క్రీస్తు పిల్లరా, అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసినప్పుడు చెప్పిన మాట ఏంటంటే, అన్యజనులు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడిన దేవునికి ప్రీతికరమైన సేవ చేయనట్లు వారికి ఆత్మ సహాయం దేవుడు చేస్తానని చెప్తూ ఉన్నాడు. అంటే క్రీస్తుని అంగీకరించని ఎరుగని అనేక మంది జనులు ఉన్నారు. వారికి మనం సువార్త చెప్పేటప్పుడు ఆ యొక్క సువార్త ద్వారా జనులు రక్షించబడి దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడతాడంట. అన్య జనులు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడిన దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేయడానికి వారికి ఆత్మ సహాయం చేస్తాడని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనతో తెలియజేస్తూ ఉంది. మామూలుగా మనం గమనిస్తే ఒక వ్యక్తి వాక్యం చెప్తున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి వాక్యం చెప్పేటప్పుడు ఇతరులతో కూడా చెప్తున్నాడంటే దానిని ఒక వ్యక్తి మాత్రమే చెప్తే దానిని మోనోలాగ్ అని చెప్తాం. మోనోలాగ్ అంటే ఒకళ్ళు చెప్పగా మిగతా వారు వినడం అని అర్థం. ఇద్దరు మధ్య జరిగేటువంటి సంభాషణ అయితే దాన్ని డైలాగ్ అని చెప్తాం. అంటే ఒకరు చెప్పగా ఒకరు వింటూ ఉన్నారు, దాన్ని డైలాగ్ అని చెప్తాం. ఇక్కడ ఈ వాక్యంలో చెప్పబడింది ఏంటి అంటే ట్రైలాగ్. ట్రైలాగ్ అంటే చెప్పే వ్యక్తి వినే వ్యక్తి మధ్య పరిశుద్ధాత్మ దేవుడు. అంటే చెప్పేటువంటి వ్యక్తి ఎంత నైపుణ్యత కలిగి చెప్పినా, వినేవారు ఎంత శ్రద్ధగా వినినా, పరిశుద్ధాత్మ దేవుని క్రియ అక్కడ లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకపోతే ఆ వ్యక్తి దేవుని కొరకు రక్షించబడడు. దేవుని కొరకు ఆ యొక్క వ్యక్తి తను జీవితాన్ని సమర్పించుకొన లేడు. ఎందుకంటే దేవుడు మనలను తన బిడ్డలుగా పాపాత్ములైనటువంటి మనలను ఆత్మయందు కడగబడి పరిశుద్ధపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో మీరు గమనిస్తే, మీలో కొందరు అట్టివారై ఉంటిరిగాక కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి దేవుని యొక్క ఆత్మయందు యేసుక్రీస్తు నామములో మన దేవుని యొక్క ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, పాపాత్ములైన మనలను ఆత్మ చేత మనము కడగబడిన వారముగా పరిశుద్ధముగా మార్చబడడానికి, నీతిమంతులుగా తీర్చబడడానికి, పరిశుద్ధ జనాంగంగా ఉండడానికి దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నశించిపోయేటువంటి వారిని రక్షించడానికి నిన్ను నన్ను వాడుకొని ఆయన మన ద్వారా గొప్ప కార్యాలు చేయువాడై ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము మన జీవితంలో ఎన్నటికీ కూడా దుఃఖపరచకూడదని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30-31లో చూస్తే, దేవుని పరిశుద్ధాత్మని మీరు దుఃఖపరచకూడదు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే సమస్తమైనటువంటి ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైనటువంటి దుష్టత్వం దేవుని యొక్క పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తుందని పరిశుద్ధ లేఖనం మనకి తెలియజేస్తుంది. 30-31 చదువుదాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచు. చూడండి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దండి. సమస్తమైన ద్వేషాన్ని, కోపాన్ని, క్రోధాన్ని, అల్లరిని, దూషణ, సకల విధమైన దుష్టత్వాన్ని మానుకోవాలా అని వాక్యం చెప్తూ ఉంది. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 10వ వచనంలో మీరు గమనిస్తే 63:10లో ఇలా వ్రాయబడి ఉంది, అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేసి. ఎవరైతే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తారో వారికి దేవుడు విరోధి అవుతాడంట. విరోధి అయితే అంతటితో పోట్ల వాక్యం చెప్తుంది, ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయను. విరోధి అవడం మాత్రం కాదు, తానే వారితో యుద్ధం చేశాడు. ఎందుకంటే దేవుడు యుద్ధం చేసేది సాతానుతోనేనండి.
ఎవరైతే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తారో, పరిశుద్ధాత్మ యొక్క కార్యంలో ఎవరైతే మరి దుఃఖాన్ని కలుగు చేస్తారో వారి విషయంలో ప్రభు వారికి విరోధముగా యుద్ధం చేసేటువంటి వాడై ఉంటాడని వాక్యం తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచకూడదు, అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎదిరించకూడదని వాక్యం చెప్తుంది. చూడండి, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనం. అపోస్తల కార్యములు 7:51. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా. చూడండి, దేవుని ఆత్మని ఎదిరించడం అంటే ఏంటంటే, ముష్కరులారా, హృదయాన్ని చెవులను దేవుని వాక్యానికి లోపరచనులని వారలారా. మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మని ఎదిరిస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని ఎదిరించడం అనేదే దేవుని ఆత్మని ఎదిరించడానికి సమానం. చాలాసార్లు దేవుని వాక్యాన్ని ఎదిరించేటువంటి స్వభావం మనలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుని ఎదిరిస్తున్నామనేటువంటి మాటను మర్చిపోకండి. కొంతమంది సువార్త వాక్యాన్ని విని కొందరు ఎగతాళి చేస్తారు, కొందరు నమ్మకుండా మళ్ళా ఇంకోసారి నమ్ముదాంలేని వాయిదా వేస్తారంట. వీరందరూ కూడా ఆత్మను ఎదిరించినటువంటి వారే. మీరు గమనించవచ్చు, బైబిల్ గ్రంథంలో చాలా మంది దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారు ఉన్నారు. సంఘాలలో కూడా నేటి దినాల్లో చాలా విచారకరమైన దుఃఖకరమైన విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం ఎంత ప్రశస్తమైనది, ఎంత దివ్యకరమైనది, ఎంత మహోన్నతమైనదో అనేటువంటి విషయాన్ని మరచినటువంటి వారిగా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచునట్లుగా సమస్తమైన ద్వేషముతో దాన్ని విడిచిపెట్టకుండా ఆ ద్వేషాన్ని కలిగి ఉండడం, క్రోధంతో ఉండడం, అంత మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మని దుఃఖపరచడం మాత్రమే కాకుండా పరిశుద్ధాత్మ దేవుని ఎదిరించడం కూడా ఉంది. పరిశుద్ధాత్మ దేవుని ఎదిరించడం అనే దాన్ని గురించి బైబిల్ గ్రంథం చెప్తుంది. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30 నుంచి 34 వచనాలను మీరు గమనిస్తే అక్కడ కొన్ని మాటలు ఇలా వ్రాయబడి ఉన్నాయి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోకి అనుగ్రహింపబడక ముందు దేవుడు చూసి చూడనటువంటి వాడు వలె ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందిన అందరూ అంతటా మారు మనసు పొందాలని మనుషులకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినమున నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం యేసుక్రీస్తు పునరుద్ధానుడిగా లేవడం ద్వారా మనకందరికి ఆధారాన్ని దేవుడు కలుగజేస్తున్నాడు. మృతుల పునరుద్ధానమును గురించి వాళ్ళు విన్నప్పుడు కొందరు అపహాస్యం చేసిరి. కొంతమందికి దేవుని వాక్యము ప్రత్యక్షతలు నూతనమైన కార్యాలు వినేటప్పుడు జనాలు ఏం చేస్తారంటే అపహాస్యం చేశారంట. మరికొందరు దీని గూర్చి నీవు చెప్పున్నది ఇంకొకసారి ఇప్పుడు టైం లేదయ్యా, ఇంకోసారి వింటాము అని చెప్పారంట. అపోస్తలుడైన పౌలు చెప్తా ఉంటే అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్లిపోయాను. ఎందుకోసమో తెలుసా? దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారు, దేవుని యొక్క ఆత్మను ఎదిరించేవారు, దేవుని యొక్క వాక్యానికి లోబడని వారు, ఎగతాళి చేసేవారు, దేవుని వాక్యాన్ని నమ్మకుండగా దేవుని వాక్యానికి లోబడని వారిని విడిచి అపోస్తలుడైన పౌలు వారి మధ్య నుండి వెళ్లిపోయాడు. అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి. అయితే అక్కడ మ్యూచువల్ గా జనాలు ఎప్పుడు కూడా ఉంటారు. సంఘాలలో కూడా అంతే. కొంతమంది దేవుని యొక్క మాటలు మంచిగా విని ఆ మాటలకు లోబడి దేవుని వాక్యం ఇంకా కావాలనేటువంటి ఆశ కలిగిన వారు ఉంటారు. కొంతమంది అయితే హత్తుకోకుండా ఇంకోసారి విందాములు, ఇంకోసారి చూద్దాములు అనుకునే వారు కూడా ఉంటారు. మనుషులు ఆయన హత్తుకొని, కొందరైతే ఆయన హత్తుకొని విశ్వసించిరి. వారిలో గీతుడైన దియోనియు డమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరి కొందరుండేది. చూడండి పిల్లరా, ఇక్కడ నమ్ముకున్న వారి పేర్లు కూడా వ్రాయబడి ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించేటువంటి వాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా నడిపిస్తాడంటే, మొదటిది ఆయన ఎల్లప్పుడూ మనతో వాదించువాడు కాదు. ఎల్లప్పుడూ
మనుషులు మన యొక్క మనసాక్షి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు హెచ్చరించేవాడై ఉన్నాడు. రెండవది, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు మన పాపాలు ఆయన ఒప్పింపజేస్తాడు. సిగ్గుతో దుఃఖముతో దావీదు భక్తుడు నా అతిక్రమములను నా పాపములను ఒప్పుకొనుచున్నానని ఎలాగైతే చెప్పాడో ఆ రీతిగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. మూడవదిగా, మనం ప్రార్థన చేయనప్పుడు చెప్పసఖ్యముగానేటువంటి రీతిగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. యోనా చేప కడుపులో ఉన్నప్పుడు సహాయం చేసిన అదే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. సంఘము శ్రమలలో ఉండేటప్పుడు ఆదరించిన దేవుడు, తన సేవకుని మాట చొప్పున దేవుని కృపచేత ఆదరించినటువంటి దేవుడు మనలను కూడా ఆదరించడానికి ఆయన సమర్థుడైనటువంటి వాడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు మనకు బోధిస్తాడు, సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. మన కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి గోచరము కాని అనేకమైనటువంటి సంగతులను పరిశుద్ధాత్మ దేవుడే మనకి బయలుపరచువాడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయనకి ప్రీతికరమైనటువంటి సేవ, అన్యులకు దేవుని యొక్క సువార్తను చెప్పడానికి, అన్యులకు దేవుని యొక్క సువార్తని చెప్పి ఆత్మచేత వారు రక్షించబడడానికి, వారు నీతిమంతులుగా తీర్చబడడానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకుండా, పరిశుద్ధాత్మ దేవుని ఎదిరించకుండా ఆయనకి ఇష్టలుగా ఈ లోకంలో జీవించి వధువు సంఘముగా మనలో మనం సిద్ధపరచుకొని దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క రాకడలో ఎత్తబడేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించిన గాక. తల్లంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రేపర్లోకి దేవా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి పనులను గురించి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. ఈ యొక్క మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి, మా ఆధ్యాత్మిక జీవితానికి మేలు చేయండి, మీకు ఇష్టలుగా సాక్షులుగా జీవించే కృపను దయచేయండి నాయన. మీరు మాకు బోధించున్నట్లుగా మేము నడుచుకున్నట్లు మాలో ఉన్నటువంటి తప్పిదములు, పాపములు సమస్తమును ప్రభా మేము తీసివేసుకుని మీకు ఇష్టలుగా జీవించినట్లుగా మా జీవితంలో ఎన్నటికీ ప్రభా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకుండా, ఆయన ఎదిరించకుండా నాయన, మీరు మా యుద్ధ ప్రభా యుద్ధము చేయకుండా, మీ కోపం రేపక నాయన మేము ప్రభాని జీవించినట్లుగా మీ కృప దయచేయండి. ఈ స్వరం వింటున్న ప్రతి ఒక్కరికి మేలు చేయండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నడిపించమని యేసు నామమున పెట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన తన సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన కార్ల దేనిని మరువకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపా, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకందరికీ సకల పరిశుద్ధులకు దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసేవాడు ప్రభుత్వ సదాకాలము తోడై ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.